UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ओम परब्रह्म परमात्मा जगत ब्रह्म हरि हराय गुणात्म सर्गवतिगामी दर्शा दर्शा दत्तात्रेय संतनि सिद्धि कुरु 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. అదృష్ట గడియలు చూసుకుంటే అదృష్ట గడియము 8, ఆదాయంలో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 5. ఈ రాశి వాళ్ళకి మేనుగా విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగం. గురుస్థాన ఫలితాలు చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా కూడా అంతంత మాత్రమే కనబడుతున్నాయి. రావు ఫలితాలు చూసుకుంటే రావు ఫలితాలలో కూడా అంత హైలెవెల్గా లేదు, అంత డౌన్గా ఉండదు, మీడియంగా ఉంది. కాబట్టి కేతువు ఫలం వల్ల వీళ్ళకి కొన్ని కేతు గ్రహాల వల్ల వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి శని ప్రభావం వల్ల వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి కాని కొన్ని పనులు, ఎన్నో రోజులు లేని కొన్ని మనసులో ఉన్న ఐడియాలు, ఇలా మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరే టైం అనేది అతి దగ్గరికి వచ్చేసింది. మరి వీళ్ళ మనసులో అనుకున్న కోరికలు కానీ వీళ్ళు చేసే పనులు కానీ అతి తొందరగా దగ్గరలోనే బాగుపడే టయాలు కూడా దగ్గరికి వస్తున్నాయి. మరి ఈ దగ్గరలో వచ్చేటప్పుడే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అతి జాగ్రత్త వీళ్ళు పాటించుకోకుండా కొంచెం ఇబ్బంది పాల్పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అలాంటి ప్రాబ్లాలు లేకోకుండా వీళ్ళ మీద శని దోషాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ శని దోషం వల్ల వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమానికి వీళ్ళు చేరుకోలేకపోతారు. ఎందువల్లంటే మధ్యలో వీళ్ళకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ వల్ల చేతి కాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. అది అందుకోకుండా పోయిన దానివల్ల కొంత బ్రేక్ అయిపోయి ఇక మనకు పనులు కావులే, ఇక ఇంతేలే అనేది చాలామందికి చాలా సందేహాలు కనబడుతుంటాయి. ఎందువల్ల అంటే పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి టైము అలా ఉంది. మళ్ళా మార్పు అనేది వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఈ టయాలలో మీరు ఎలాంటి పెద్ద కార్యక్రమాలు కానీ, పెద్ద విషయాలు కానీ, పెద్ద ఇళ్ళు మార్పులు కానీ, పెద్ద కార్యక్రమాలను, పెద్ద పనులు అనేది మీరు ఈ నెలలో మీరు చేయొద్దండి. దానివల్ల మీకు కొన్ని చికాకులు, ఇబ్బందులు, ఎదురే మార్గాలు కొన్ని ఎదురవుతున్నాయి. వాహనములు కానీ, బండ్లు కానీ, ఏదైనా కానీ మీకు కొంత మార్పులు అనేది కొన్ని చేయాల్సి వస్తుంది. దానివల్ల చాలా మంది చాలా విధానాలుగా చాలా బాధలతో, టెన్షన్లో వాళ్ళు ఒకటి చెప్పి ఇంకోటి చేసుకుంటూ ఇబ్బందులు పాల్పడుతుంటారు. కానీ కొంచెం జాగ్రత్త పడాలి. తప్పకుండా జాగ్రత్త పడిన వెడల మీకు అష్ట కష్టాలు పాలయ్యే యోగం అనేది కనబడుతుంది. మీకు ఆ ప్రాబ్లమ్స్ పోవాలంటే మీరు పూజించాల్సింది మేనుగా ఆ అమ్మవారు ఆశీర్వాదంతో మీకు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా మీకు షిరిడి సాయినాథ, ఆ సాయిబాబా అనుగ్రహాన్ని మీరు తీసుకునేట్టుగైతే మీకు ఆ బాబా అనుగ్రహంతో తప్పకుండా మీరు అనుకున్న కోరికలు, చేసే పనులు, చేయాల్సిన కార్యక్రమాలు, పెద్ద పనులు మీకు తప్పకుండా అభివృద్ధికి వచ్చే మార్గాలు అతి దగ్గరలోనే ఉన్నాయి. కానీ మరి మీరు విదేశాల ప్రయాణాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి. చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ మీరు అనుకోకుండా విదేశాలు కొన్ని వెళ్ళి అక్కడ కొన్ని పనులు కొన్ని పూర్తి చేసుకొని అక్కడ కొంత నిలబడాల్సిన టయాలు అనేది అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఈ రూటు బాగోలేనప్పుడు ఇంకో రూట్లో మీకు మంచి యోగం వచ్చే యోగం కనబడుతుంది. తప్పకుండా అది మీరు చేస్తే మీకు మీ జాతకంలో మంచి అభివృద్ధిగా పొందుతారు, మనశ్శాంతిని పొందుతారు. చేయాల్సిన కార్యక్రమాలు మీకు తప్పకుండా అభివృద్ధి అవుతాయి. మీరు ఏమేమి అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు మీరు తప్పకుండా విజయవంతం అవుతాయని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని మేము, ఆ దుర్గాదేవతను మేము పూజిస్తున్నాము. మీరు తప్పకుండా ఆ దుర్గాదేవతని,
ఆ షిరిడీ స్థాయినాథని మీరు పూజించిన వేళ మీలో ఉండాల్సిన కష్టాలు తొలగిపోయి మళ్ళా మనశ్శాంతిగా అనేది ఉండి ఆరోగ్యాలు నిలబడిపోయి అనుకునే పనులు ముందుకొచ్చి కాబట్టి ఆరోగ్య పరంగా కొంచెం ఇబ్బందులు పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీరు దాన్ని కొంచెం అతి జాగ్రత్త తీసుకుంటేనే మీరు చాలా బాగుంటారు. కాబట్టి ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు నన్ను సంప్రదించినట్టుకైతే మీ పేరు, మీ వయసు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ గోత్రనామాలు మాకు పంపించిన వేళ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము దాన్ని చూసి స్థితిగతులను బట్టి జాతక చక్రం వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం. ఈ కింద ఉన్న నెంబర్కి మీరు సంప్రదించండి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.